నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒకప్పుడు ఆయన దర్శన భాగ్యం లభిస్తేనే గొప్ప అనుకునేవాళ్ళు. ఆయన కోసం గంటల తరబడి, రోజులు తరబడి ఎదురు చూసేవాళ్ళు. బయట క్యూ కట్టేవాళ్ళు. ఆయన లోపల కూడా అంతరంగంగా ఎట్లా ఒక లక్ష్యాన్ని సాధించాలి, ఎట్లా అంటూ కూడా చాలామంది ప్రముఖులతో దీర్ఘ మంతనాలు జరుపుతూ ఉండేవాళ్ళు. లక్షలాది మంది ప్రజలందరూ కూడా ఆయన ఎప్పుడెప్పుడు మా జిల్లాలకు వస్తాడు, మా ఊరికి వస్తారు అంటూ కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తికి ఏమైంది, ఆ పార్టీకి ఏమైంది? నేను మాట్లాడుతున్నది కేసీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటాం కన్నా కూడా ఎప్పటికీ చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే బాగుంటుంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే దాని పతనం మొదలైందని అయితే క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే ఒక ఉద్యమం రగిల్చి ఒక పార్టీ, ఒక రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమ పార్టీగా పేరొందిన టీఆర్ఎస్ని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన రోజే పతనం ప్రారంభమైందని ఆ రోజు చాలామంది విశ్లేషకులు, తెలంగాణ ప్రజలు గొంతెత్తి చించుకున్నా కూడా ఆయన మెదటికి కానీ ఎక్కడా కూడా వినబడలేదు ఈ మాటలన్నీ కూడా. ఈ హెచ్చరికలన్నీ పెడజేవని పెట్టారు. అందుకే 2023 ఎన్నికల్లో ఘోర పరాజయం చూశారు. చాలామంది విశ్లేషకులు కానీ ముఖ్యంగా తెలంగాణవాదులు కూడా మీరు కుటుంబ పాలనలో ఇరుక్కోబోతున్నారు, మీరు అవినీతిలో కూరుకుపోతున్నారన్నా కూడా 2018 దాకా అందరి మాటలు విన్న కేసీఆర్ 2018 తర్వాత చూస్తున్న కేసీఆర్ వేరు, చూసిన కేసీఆర్ వేరు. అందరూ ఎంత చెప్పినా కూడా ఆ మాటనన్నీ పెడజేబుని పెట్టి తెలంగాణ ప్రజలు నా వెనకే ఉన్నారు, నేనేం చెప్పినా వింటారు, నమ్ముతారు అంటూ నెత్తికెక్కిన ఆ అహంకారాన్నే ఈరోజు దెబ్బ కొట్టిందా అనేదైతే ఒకసారి విశ్లేషించుకోవాలి. ఏమాత్రం సందేహం లేదు, తెలంగాణని సాధించిన వ్యక్తిగా, ఘనతగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 2014లో గెలిచిన ఎన్నికల్లో కూడా తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 18 దాకా అన్నీ సక్రమంగా నడిచాయి అనుకున్నారు తెలంగాణ ప్రజలు కూడా. ఎందుకంటే కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు కానీ, రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలు కానీ, పేద ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలు కానీ భారతదేశంలో చాలా వరకు చాలా రాష్ట్రాల్లో కూడా మనం చూడని పథకాలని తీసుకొచ్చారు. ఆ ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. కానీ రెండోసారి ఎన్నికయ్యాక, రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కుటుంబ పాలన అనేది ఎక్కువైపోయింది. అవినీతి కుటుంబానికే కాకుండా మొత్తం జిల్లాలకి, తెలంగాణ జిల్లాలన్నిటికీ పాకింది. తెలంగాణ గ్రామాల నుంచి కూడా అవినీతి మొదలైంది అనేది అయితే మనకి చాలా స్పష్టంగా కనబడింది 23 ఎన్నికల్లో. దాదాపు తెలంగాణ పార్టీ నుంచి గెలిచిన ప్రతి వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అట్లాగే ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఎంత దోచినంత, ఎంత చేతికందితే అంత సర్దుబాటు చేసుకుంటూ మొదలుపెట్టారే తప్ప పార్టీ దిగజారుతోంది అన్నది, డౌన్ఫాల్ స్టార్ట్ అయిందన్నది గమనించలేకపోయారు. తెలంగాణ వాదమే మమ్మల్ని గెలిపిస్తుంది, కేసీఆర్ మొహం చూసి మళ్ళీ మాకు ఓటేస్తారని వీళ్ళందరూ పక్క జనాల్ని పట్టించుకుంటూ మానేశారు. పథకాలని కూడా కింద దాకా తీసుకెళ్ళటం, ప్రజల్లోకి తీసుకెళ్ళటం అన్నీ మర్చిపోయి వాళ్ళ జేబులు నింపుకుంటూ మొదలుపెట్టారు. ఇంకో పక్క కేసీఆర్ కూడా ప్రజలకు కనపడడం మానేసి పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. బాధ్యత అంతా కూడా కేటీఆర్, హరీష్ మీద వదిలిపెట్టేశారు. ఎన్నికలకి సమయానికి మనకి 2023 ఎన్నికల ప్రచారంలో కూడా చూసుకుంటే కేసీఆర్లో ఇదివరకు అంత ఉత్సాహం కూడా కనబడలేదు. బహుశా ఆయనకి ముందే తెలిసేమో ఈసారి పార్టీ అధికారంలోకి రాదని. అందుకే ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన మొట్టమొదట పెట్టిన ఒక ప్రెస్ మీట్లో, చిట్చాట్లో కూడా చెప్తూ నాకు ఎన్నికలకి 15 రోజులు ముందే తెలుసు, పార్టీ అధికారంలోకి రాదు అన్నారు. అంటే ఆయన ముందే ఇది గ్రహించారు. అంతేకాకుండా ఎప్పుడైతే కూతురు, కొడుకు, అల్లుడు వీళ్ళందరూ కూడా పార్టీలో అప్పర్ హ్యాండ్ కోసం ప్రయత్నించారో, ఎప్పుడైతే పార్టీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందో, కేసీఆర్ చేయి దాటిపోయిందో అప్పుడే తెలంగాణ ప్రజల్లో ఒక రకమైన అసహనం కూడా మొదలైందని చెప్పచ్చు బీఆర్ఎస్ పార్టీ మీద. కుటుంబ పాలన అనే దాన్ని తీసుకొని వచ్చారు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలోకి. అదే అస్త్రంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది. అంతేకాకుండా అవినీతి ఎంతవరకు కూరుకుపోయిందనేది ఇప్పుడు మనం ప్రస్తుతం కేసులు చూస్తున్నాము. ఒక పక్క ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ గేట్కి సంబంధించిన దానిలో తీహార్ జైల్లో ఉన్నారు. ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా రేపు పొద్దున చాలామంది మంత్రులకి, అట్లాగే బీఆర్ఎస్ చెందిన నాయకులు కూడా చుట్టుకోబోతుంది. ఇంకో పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగా చాలా అద్భుతమైన డిజైన్లో ఏమాత్రం ప్రాబ్లం లేదు. కానీ
ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని ఎంత అవినీతిమయంగా పూర్తి చేశారు కాంట్రాక్టర్సు. అట్లాగే చాలామంది చెప్తున్నట్టుగా కేసీఆర్ ఎవరితో చేయించాలో వాళ్ళతో చేయకుండా ఆయనే మొత్తం చూసుకున్నాడు అనే దాన్ని కూడా ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం. మనం రాజకీయాల్లో చాలా చోట్ల చూస్తున్నాం, ఎక్కడైనా కూడా సీనియర్ నాయకులు వాళ్ళ వరకు వాళ్ళు పరిపాలించాక ఆ తర్వాత తరం దాన్ని కంటిన్యూ చేయలేకపోవటం, విఫలమవటం కూడా భారతదేశంలో చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో చూసాం. సమాజ్వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ఎదురీడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కూడా గత 5 సంవత్సరాలు కూడా ఇంకా రాజకీయాల్లో స్థిరపడలేదు పూర్తిగా. ఇప్పుడిప్పుడే ఆయన మెచ్యూర్ లెవెల్స్ చూపిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాట్లాడుతూ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ మేము కొత్త తరం రక్తం తీసుకొస్తాం, పార్టీని పునర్జీవం మళ్ళీ చేస్తామని చెప్తున్నారు. కానీ దాదాపు ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఎక్కడా కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ జనరేషన్ లీడర్స్ని అనేది తయారు చేసుకోలేకపోయారు. అధికారంలోనే ఉన్నప్పుడే తయారు చేసుకోలేని నాయకులు ఇప్పుడు పార్టీ ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు లీడర్స్ వాళ్ళ వైపు వస్తారా, క్యాడర్ వాళ్ళ వైపు వస్తుందనేది అయితే పూర్తిగా అనుమానమే. ఎందుకంటే దాదాపు సీనియర్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. అట్లాగే గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇంకొంతమంది ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి పురుడు పోసుకుంటుందా అనేది అయితే ప్రస్తుతానికి 29 వరకు అయితే అద్భుతాలు జరిగితే తప్ప మళ్ళీ ఆ బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు అనేది అయితే పూర్తిగా సందేహమే. అది ఇంకో పక్క దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఒక పక్క బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి పూర్తిగా లైన్ క్లియర్ అయినట్టు కనబడుతుంది. కేంద్రంలో దాదాపు వచ్చే 5 సంవత్సరాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది. అలాంటి ఎన్డీఏ ప్రభుత్వంతో కేసీఆర్ ఒక యుద్ధం వైపు మొదలుపెట్టారని చెప్పచ్చు. కేసీఆర్ కూడా ఎన్నికలు పూర్తయ్యాక ఫలితాలు వచ్చేసాక క్యాడర్లో ఉత్సాహం నింపాల్సింది పోయి ఆయన పూర్తిగా ఫామ్ హౌస్లోనే పరిమితమయ్యి కనీసం తన కూతురు లిక్కర్ గేట్లో ఈడీ కస్టడీలోకి తీసుకొని తర్వాత అరెస్ట్ అయినా కూడా ఆ వార్తనైతే ఖండించలేదు అక్కడ ప్రెస్ మీట్లో. కానీ కేజ్రీవాల్ అరెస్టును మాత్రం ఖండించారు. అదే ఖండించి అంతవరకు అన్నట్టుగా దులిపేసుకున్నారు. కనీసం కవితని సపోర్ట్ చేయలేకపోయారు, కూతురు కవితని సపోర్ట్ చేయలేకపోయారు. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఈరోజు వరకు కూడా నోరు విప్పలేదు. ఇదంతా కూడా రాబోయే బీఆర్ఎస్ పార్టీకి క్లిష్టతరమైన రోజులు అనేది అయితే ఒక సంకేతాలు క్లియర్గా కనబడుతున్నాయి మనకి. ఇలాంటి టైంలో కేటీఆర్ వచ్చి ఇప్పుడు క్యాడర్ని ఎంత ఉత్తేజపరచాలని ప్రయత్నించినా కూడా అదంతా కూడా నీరులో పోసినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా తెలంగాణలో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆల్టర్ ఆలోచిస్తున్నారు, టీఆర్ఎస్ వైపు చూడటం లేదు. టీఆర్ఎస్ అని పదే ఎందుకు అంటున్నానంటే చెప్పినట్టుగా ముందు చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ అని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడే కూడా ఆ బీఆర్ఎస్ అనే వర్డ్కి స్ట్రాంగ్ వైబ్రేషన్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అంటేనే ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ మధ్య కేటీఆర్ కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమీక్షలు జరుపుతున్నప్పుడు చాలామంది కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పేరుని ఎందుకు మార్చారని చెప్పి ఆయన్ని నిలదీశారు కూడా. ఇంకో పక్క కాంగ్రెస్ నల్గొండ ఎమ్మెల్యే మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదగిరిగుట్టని యాదాద్రిగా మార్చినందుకే ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయిందన్నారు. ఇలాంటివన్నీ కూడా రేపు తెర మీదకి రాబోతున్నాయి. ఇంకో పక్క హరీష్ రావు లాంటి మాస్ లీడర్ కూడా ప్రజల్లోకి వెళ్ళిన అంత రెస్పాన్స్ రావట్లేదు. కేటీఆర్ కూడా చాలామంది నాయకులు ఎంత కాపాడుకుందాం అనుకున్నా కూడా కేశవరావు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోతున్నారు. దానా నాగేందర్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లాగే ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మంచిర్యాల నుంచి అరవింద్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారు. మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్లో సీనియర్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇంకో పక్క వరంగల్లో కడియం శ్రీహరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి కేసీఆర్ బాబుమోహన్తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య బాబుమోహన్ పాల్ పార్టీలో చేరారు. కానీ ఆయనే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో పిలిచి, తిరిగి కాదు ఆయన బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్లోకి పిలిచి వరంగల్ ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి నాయకులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిచి ఆహ్వానించి సీట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుందంటేనే బీఆర్ఎస్ పార్టీలో ఎలా ఇరుక్కుపోయిందో, ఎవరు కూడా బీఆర్ఎస్ వైపు చూడటం లేదంటేనే బీఆర్ఎస్ భవిష్యత్ ఎంత ప్రశ్నార్థకమో అనేది మనం ఆలోచించాలి. కాకపోతే కేసీఆర్ ఇదివరకు ఇలాంటివన్నీ తట్టుకున్నారు. గట్టి నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, అలాగే కేంద్రంలో సోనియా గాంధీ ఇలాంటి వాళ్ళందరితో పోరాడి వచ్చిన వాళ్ళే. ఎప్పుడైతే మోడీకి ఎదురు తిరగటం మొదలుపెట్టారో అప్పుడే కూడా ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే
ఏదైనా అవినీతి జరిగినప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి మీద వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ అవినీతి జరిగిందన్న సంగతి అప్పుడు కేసీఆర్కి తెలుసు. అందుకే అది ఎప్పుడు ఆ కేసులు చుట్టుముడతాయనో ముందు అస్త్రంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ మొదలుపెట్టారు అన్నది బీజేపీ నాయకులు చెప్తున్నది, తెలంగాణ బీజేపీ నాయకులు చెప్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నట్టుగా ఆ సెకండ్ జనరేషన్ లీడర్స్ని ఇప్పుడు తయారు చేసుకుంటాం కష్టము. అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లోనే తయారు చేసుకోలేకపోయారు. అలాంటిది రాబోయే రోజుల్లో ఎలా తయారు చేసుకోగలరు అనేది చాలా కష్టమే. నేను ఇందాక ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఒకటి చెప్పాను, అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఉదాహరణ చెప్పాను. కాకపోతే వీళ్ళందరూ చూసి నేర్చుకోవాల్సింది బీహార్కి సంబంధించి తేజస్వి యాదవ్ ఎక్కడా కూడా లల్లూ ప్రసాద్ యాదవ్ ఈడీ కేసుల్లో అట్లా ఉన్నా కూడా, జైలు శిక్ష అనుభవించినా కూడా తేజస్వి యాదవ్ వెనకడుగు వేయకుండా జనాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఈ మాత్రం పార్టీని నిలబెట్టగలుగుతున్నారు. అలాంటి ప్రయత్నమే చేయాలి కేటీఆర్, కానీ ఇప్పటికి కూడా అలాంటివి ఎక్కడా కూడా కనబట్టలేదు. ఇంకో పక్క కేసీఆర్ కూడా ఇప్పటికే జిల్లాల యాత్రలు అవన్నీ మొదలు పెట్టాల్సింది. ఒక ఓటర్లని అలాగే కార్యకర్తల కాన్ఫిడెన్స్ ఎక్కడా పోకుండా నిలబెట్టుకోవాల్సింది. కానీ కేసీఆర్లో ఎక్కడా కూడా ఇలాంటిది కనబట్టలేదు. అంటే ఆయన దాదాపు పార్టీని వదిలేసుకున్నారా అనే ఒక సందేహత కలుగుతుంది ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాడర్లో, తెలంగాణ వాదుల్లో కూడా. ఇంకో పక్క మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా చాలామంది నాయకులకి ఆయన సీట్లు ఇవ్వకపోవటము, అలాగే అసమ్మతి ఎమ్మెల్యేలకు కూడా తిరిగి వాళ్ళనే నిలబెట్టడం, ఇదంతా కూడా కేసీఆర్ చేసుకున్న స్వయం కృతాపరాధమే అంటున్నారు. అందుకే ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ బీఆర్ఎస్ అని చెప్తున్నారు. కేసీఆర్ ఎంత అగ్రెసివ్గా వచ్చారో, ఎట్లా ఉన్నారో అలాంటిది ఈరోజు ఆయన డౌన్ఫాల్ చూసి నిజంగానే తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ పేరు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా ఆయన పేరు నిలబడిపోతుంది. తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు లిఖించబడి ఉంటుంది. కాకపోతే ఈరోజు ఆయన అనుభవిస్తుంది కానీ, ఆయన చూస్తున్నది కానీ ఇదంతా కూడా స్వయం కృతాపరాధమే అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా నేను మొదటి నుంచి చెప్తున్నది, తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ సెకండ్ జనరేషన్ అనేది ఎప్పటికీ డెవలప్ చేసుకోలేదు. 42 సంవత్సరాలైంది పార్టీ పెట్టి. రేపు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఇదే చంద్రశేఖరరావు పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వస్తుందా అనేది అప్పుడే రాజకీయ విశ్లేషకులు డిబేట్లు మొదలుపెట్టారు. మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పటికీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రులు, కళా వెంకట్రావు, ఈ అచ్చెన్నాయుడులు, ఇవే పేర్లు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ సెకండ్ జనరేషన్ అనేది ఇంకా డెవలప్ కాలేదు అనేది అయితే తెలుగుదేశం పార్టీ గురించి అప్పుడే తెలంగాణలో కేసీఆర్ను చూసి చాలామంది ఈ డిస్కషన్ డిబేట్స్ మొదలు పెడుతున్నారు. ఇంకో పక్క కేసీఆర్ మరి చాలాసార్లు బౌన్స్ బ్యాక్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆయన వయసు రీత్యా కానీ ఇప్పుడు ఉన్న కేసుల చుట్టూ తన కూతురు కేసుల్లో ఇరుక్కుంటాం కానీ, లేకపోతే తన ప్రభుత్వం మీద వస్తున్న అవినీతి ఆరోపణలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి, శాండ్ మాఫియాకి సంబంధించి, అట్లాగే ఫోన్ ట్యాపింగ్లకి సంబంధించి ఈ కేసుల నుంచి అసలు ముందు బయటపడ్డా కూడా మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ పార్టీని రివైవ్ చేయగలుగుతారా అనేది అయితే ఇదొక పెద్ద సందేహంగానే మిగిలిపోతుంది. రాబోయే లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద అగ్ని పరీక్షే. కానీ అగ్ని పరీక్షలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే బీఆర్ఎస్ ఎక్కడ గెలిచే పరిస్థితులు కూడా లేవు. అది దాటేట్టు కూడా కనబట్టలేదు. చూడాలి మరి కేసీఆర్ లాంటి నాయకుడు ఎన్నో సవాళ్ళని అధిగమించారు. కానీ వీటిని అధిగమించగలరా అనేది అయితే మాత్రం మనం కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.